ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వయం పరంపిత పరమాత్మకు ఎంతో ప్రియమైన వారిని, శ్రేష్టమైన వారిని, సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ అనుక్షణం శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటూ ఈ క్షణం పరమ ప్రియ ఆత్మగా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 12/11/2025. आज का हेडिंग, मीठे बच्चे इस ड्रामा के खेल को जानते हो, इसलिए शुक्रिया मानने की बात नहीं है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ డ్రామా ఆట మీకు తెలుసు. డ్రామా, వరల్డ్ డ్రామా వీల్, సృష్టి చక్రం, సత్య త్రేత ద్వాపర కలియుగాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. నథింగ్ న్యూ, ఏది కొత్తది కాదు. సో మీరు స్పెషల్గా ఇక్కడ థ్యాంక్స్, ఆశీర్వాదాలు, మర్సీ అని అడగాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగే మళ్ళీ జరుగుతుంది. ప్రశ్న, సర్వీసబుల్ బచ్చో మే కౌన్ सी आदत बिल्कुल नहीं होनी चाहिए. సేవాదారి పిల్లలో ఏ అలవాటు అస్సలు ఉండకూడదు. मांगने की, तुम्हें बाबा से आशीर्वाद व कृपा आदि मांगने की जरूरत नहीं है. तुम किसी से पैसा भी नहीं मांग सकते हो. मांगने से मरना भला. तुम जानते हो, ड्रामानुसार कल्प पहले जिन्होंने बीज बोया होगा वह बोएगा. जिसको अपना भविष्य ऊंच पद पन्ना होगा वह जरूर सहयोग करेगा. సేవాదారి పిల్లలు ఏ ఒక్క విషయం అస్సలు అడగడానికి వీల్లేదు. ఏంటది? అడగడం. ఆస్క్. ఏం అడుగుతారు? భగవంతుడా ఆశీర్వాదాన్ని ఇవ్వండి, కృప చూపించండి, దయ చూపించండి అని అడుగుతారు. బాబా అంటున్నారు, మీరు అసలు ఎవ్వరి నుంచి డబ్బులు కూడా అడగాల్సిన అవసరం లేదు. అడగడం కంటే చనిపోవడం ఉత్తమం అని అంటారు. డ్రామా అనుసారంగా కల్పకృతం ఎవరైతే విత్తనాన్ని నాటారో వారే మళ్ళీ నాటుతారు. కల్పకృతం ఎవరైతే తమ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకున్నారో వారే సహయోగి ఆత్మగా అవుతారు. సేవ అంతా మీరు పని చేయాలి, అంతేకాని ఏది అడగాల్సిన అవసరం లేదు. భక్తి మే మాంగ్నా హోతా హై. భక్తి మార్గంలో అడగడం జరుగుతుంది, కానీ జ్ఞాన మార్గంలో కాదు. ముజే సహారా దేనే వాలా ఆయా హై. నాకు సహాయం చేసి అంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేవారు వచ్చారు అని పాట ఉంది కదా. तुम बच्चों के अंदर शिक्षा अक्र बाप टीचर गुरु के लिए नहीं निकल सकता है. పిల్లలైన మీరు శుక్రియా బాబా, థ్యాంక్ యూ బాబా ఈ విధంగా తండ్రి, టీచర్, సద్గురువు నుంచైతే రానే రాదు. మరి భగవంతుడి నుంచి భగవంతుడి పైన కూడా థ్యాంక్ యూ అని అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఈ ఆట ఈ విధంగా తయారయ్యింది. ఇక్కడ స్పెషల్గా థ్యాంక్ యూ లేక రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి డ్రామా అనుసారంగానే నడుస్తుంది. డ్రామా అక్షరం పిల్లలైన మీ బుద్ధిలో సదా ఉండాలి. ఇది ఒక డ్రామా అనేది మీ బుద్ధిలో ఉండాలి. ఇదొక ఆట, మొత్తం కల్పపు ఆట మీ బుద్ధిలో ఉండాలి. పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి.
స్వయానికి స్వయం, స్వయాన్ని దర్శించుకోవాలి. ఏ విధంగా నా ఫ్యూచర్‌ని నేను బిల్డప్ చేసుకుంటాను అని భావించాలి. పిల్లలైన మీకు తెలిసుండాలి. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం గురించి మీకు తెలిసుండాలి. ఇప్పుడు ఈ ఆట పూర్తిగా అవుతుంది. స్వయం భగవంతుడు మనల్ని త్రికాలదర్శి ఆత్మగా తయారు చేస్తారంటే 3 కాలాలను తెలుసుకున్న వారిగా, 3 లోకాలను తెలుసుకున్న వారిగా, ఆది, మధ్య, అంతిమ రహస్యాన్ని తెలుసుకున్న వారిగా మనల్ని తయారు చేస్తారు. ఇక్కడ కాలము అంటే దేని గురించి చెప్తున్నారు? సమయం, టైం గురించి చెప్తున్నారు. మరి ఇవన్నీ విషయాలు మీరు ఎంతగానో నోట్ చేసుకోవాలి. భగవంతుడి స్మృతి లేకపోతే మీకు ఇంకా ఏం అర్థమవుతుంది? ఈ పాయింట్స్ కూడా మీరు మర్చిపోతూ ఉంటారు. పరమాత్మ స్మృతి ఇక్కడ లేకపోతే బాబా ఇన్ని పాయింట్స్ చెప్తున్నారు కదా, అది మీరు మర్చిపోతారు. మీకు తెలుసు, మీరే త్రినేత్రి ఆత్మగా, త్రికాలదర్శి ఆత్మగా తయారవుతారు. మీకే జ్ఞానపు 3వ నేత్రం లభించింది. ఏదైతే గడిచిపోయిందో అది ఇప్పుడు మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది. ఒకప్పుడు మీరు నిరుపేదలుగా ఉండేవారు, పరమాత్మ గురించి తెలిసేది కాదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు పరమాత్మ జ్ఞానం లభించింది. బయట కూడా స్టూడెంట్స్ బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ అంతా ఉండాలి కదా. సో అలాగే మీకు కూడా ఇక్కడ డ్రామా యొక్క రహస్యం బుద్ధిలో ఉండాలి. డ్రామా అనే అక్షరం నోటి నుంచి వెలువడాలి. ఏదైతే ఇంతకు ముందు జరిగిందో డ్రామానుసారంగా అలాగే జరుగుతుంది. ఏ పిల్లలైతే సేవలో తత్పరులై ఉన్నారో వాళ్ళే ఆ విధంగా మళ్ళీ సేవ చేస్తారు. ఇదొక అనంతమైన తండ్రి వినిపించే జ్ఞానం. వారు మనల్ని నిరుపేదల నుంచి సుసంపన్నులుగా తయారు చేస్తున్నారు. నయి దునియా పునారి దునియా తుమ్ బచ్చోం కి బుద్ధి మే హీ. మరి కొత్త ప్రపంచం అంటే ఏంటి, పాత ప్రపంచం అంటే ఏంటో కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. మరి మీరు యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. ఈ ఈశ్వరీయ వ్యాపారంలో మునిగిపోవాలి. ప్రతి ఒక్కరి సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు అయితే వేరువేరుగా ఉంటాయి కదా. ఎలాంటి పరిస్థితి వచ్చినా స్మృతి యాత్ర మాత్రం తప్పకుండా చేయాలి. ఎందుకు? స్మృతి చేస్తేనే మీకు ఎంతో బలం అనేది లభిస్తుంది. స్మృతి ఒక ఖడ్గానికి ఒక పదును లాంటిది. మరి పిల్లలైన మీరిప్పుడు ఆ పదును నింపుతున్నారు. దేంతో? యోగ బలంతో. యోగ బలంతో నేను ఆత్మ విశ్వరాజ్య పదవిని తీసుకుంటాను. నాకిప్పుడు యోగ బలం అనేది లభించింది. జ్ఞానం, జ్ఞానంతో పాటు యోగ బలం అనేది లభించింది. యోగం అనే అక్షరం కంటే కనెక్షన్ అనే అక్షరం కరెక్ట్గా ఉంటుంది. మరి ఎవరైనా మిమ్మల్ని మీకు యోగం మంచిగా అనిపిస్తుందా, జ్ఞానం మంచిగా అనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? యోగము ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన పేరు. యోగం అనగా పరమాత్మని స్మృతి చేయటం. పరమాత్మ స్మృతితోనే పాపాలు కూడా సమాప్తం అవుతాయి. స్వయం భగవంతుడు మనకి సహజమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మరి ఇప్పుడు హిస్టరీ, జాగ్రఫీ అయితే రిపీట్ అవుతుంది. ప్రతి ఒక్క సెకండ్ ఏ విధంగా గడిచిందో అలాగే మళ్ళీ గడుస్తుంది. మరి ఈ పరమాత్మ పురుషార్థంలో ఎంతో శ్రమ చేయాలి. స్మృతి యాత్రలో ఉంటూ ఈ శరీరం నుంచి కంప్లీట్గా డిటాచ్డ్, విస్మృతి కల వారిగా అయిపోవాలి. కొంతమంది మనుషులు రాత్రి 9 లేక 8 గంటలు, కొంతమంది పిల్లలు 6 లేక 8 గంటలు నిద్రను కూడా చేస్తూ ఉంటారు. అశరీరీ స్థితిని అనుభవం చేస్తారు. ఎందుకంటే ఆ ఆత్మ అంత అలసిపోతుంది కాబట్టి. కానీ పిల్లలైన మీరు అలాంటి
లేజినెస్ అనేది ఉండకుండా అనుక్షణం వికర్మల పైన విజయాన్ని పొందే ఆత్మగా అవ్వగలగాలి. స్వయం ప్రతి ఒక్కరిలో జ్ఞానపు చింతన అనేది నింపి ఉంచడం ఎంతో ఇంపార్టెంట్. धारणा विकर्मों से बचने के लिए शरीर अशरीरी बनने का पुरुषार्थ करना. వికర్మల నుంచి సేఫ్ గా ఉండాలంటే అశరీరిగా అయ్యే పురుషార్థం చేయాలి. స్మృతి యాత్రలు ఈ శరీరం నుంచి కూడా డిటాచ్డ్ గా ఉండాలి. జ్ఞానపు మంతన చేస్తూ మెల్లగా ఆస్తికులుగా అవ్వాలి. అంతేకాని మురళిని ఎప్పుడు మిస్ అనేది చేయకూడదు. తమ ఉన్నతి కోసం సదా పరమాత్మ స్మృతి అనే ఒక డైరీని నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అనుక్షణం పరమాత్మ స్మృతి నిలుస్తుందా అనేది చెక్ చేసుకుంటూ ఉండగలగాలి. మరి वरदानम रूहानी शक्ति को हर कर्म में यूज करने वाले योगयुक्त जीवन मुक्त भव. ఆత్మిక శక్తి స్పిరిచువల్ పవర్ని ప్రతి యాక్టివిటీలో యూజ్ చేయాలి. స్పిరిచువల్ పవర్ని ఆత్మిక శక్తిని ప్రతి యాక్టివిటీలో యూజ్ చేస్తే యుక్తియుక్తంగా నడుచుకోగలరు. ఈ బ్రాహ్మణ జీవితపు విశేషతయే ఒక ఆత్మికత. ఆత్మికత శక్తి స్వయాన్ని పరివర్తన చేస్తుంది. మీకు శారీరక బంధనాలు, సిచ్యువేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నా ఆత్మిక శక్తితో యోగయుక్త ఆత్మగా పని చేయగలరు. మనస వాచ కర్మన ఆత్మికత స్థితిని మెయింటైన్ చేయగలగాలి. ఎందుకంటే దాంట్లో ఎంతో శక్తి ఉంది అని బాబా చెప్పడం జరిగింది. స్లోగన్ सत्यता की शक्ति द्वारा खुशी और शक्ति की अनुभूति करते रहो. సత్యత యొక్క శక్తి ద్వారా సంతోషము శక్తులను అనుభూతి చేసుకోవాలి. సత్యత శక్తి ద్వారా సంతోషము మరియు శక్తులను అనుభూతి చేసుకోవాలి. మరి ఈరోజు మురళి యొక్క స్వమానం సదా పరమాత్మ స్మృతిలో ఉండే నేను శక్తిశాలి ఆత్మను. నా దగ్గర ఆత్మికత శక్తి అనేది ఉంది. ఐ ద సోల్ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ విత్ ఇన్ మీ. ఓకే, చల్. ఓం శాంతి. నేను ఆత్మ సదా పరమాత్మ శక్తితో నా ప్రతి అడుగును ముందుకు వేస్తాను. పరమాత్మ శక్తి నన్ను ఎంతో ఉన్నతమైన ఆత్మగా తయారు చేస్తుంది. పరమాత్మ శక్తి సేవాదారి ఆత్మగా తయారు చేస్తుంది. పరమాత్మ శక్తి నన్ను పరమాత్మ యందు ప్రత్యక్షం చేస్తుంది. సదా పరమాత్మ శక్తిలో ఉంటూ అనుక్షణం మనస వాచ కర్మన సదా సేవా మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాను. పరమాత్మ శక్తి ద్వారా నేను ఒక ఉన్నతమైన ఆత్మ
సేవాదారి ఆత్మ, సతో ప్రధానమైన ఆత్మ, అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఉండే ఆత్మను నేను. సదా మనస్స వాచ కర్మన పరమాత్మ శక్తితో ఎంతో సత్యతను మెయింటైన్ చేస్తూ సేవాదారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, always try to experience myself as the point of light with a spiritual intoxication. I always experience the canopy right in front of me. I, the soul, experience a peaceful being. I experience myself as the point of light in the middle of this forehead. I am the God's favorite child. Always try to maintain such a spiritual intoxication and allow the Supreme Father, I am the God's favorite being, and I, the point of light in the middle of this forehead, try to maintain my own spiritual intoxication and experience the Supreme Father's connect. Om Shanti, Shanti, Shanti.